దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. సీనియర్ ఐఆర్ఎస్ అధికారి కూతురు ఇంట్లోనే హత్యకి గురైంది. ఈ ఘటన నిన్న అమర్ కాలనీలో జరిగింది. గతంలో ఐఆర్ఎస్ అధికారి ఇంట్లో పనిచేసిన 19 ఏళ్ల యువకుడు రాహులే ఈ దారుణం చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు ఢిల్లీ పోలీసులు. ప్రస్తుతం అనుమానితుని అదుపులోకి తీసుకున్నారు. అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు. నిన్న ఉదయం ఐఆర్ఎస్ అధికారి ఆయన భార్య ఇంటి నుంచి బయటకు వెళ్లారు. వారు తిరిగి ఇంటికి వచ్చేసరికి వారి కూతురు చనిపోయి కనిపించింది. ఆమె గొంతుకు ఫోన్ ఛార్జర్ కేబుల్ బిగించి హత్య చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలియగానే పోలీసులు స్పాట్ కి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు ఢిల్లీ పోలీసులు. యువతి డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం మార్చురీకి తరలించారు. ये कौन सी फिल्म है? क्यों मारा था उसको? పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. రాహుల్ పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అతడు ఐఆర్ఎస్ అధికారి ఇంట్లో పనిచేశాడు. నెల రోజుల క్రితం అతన్ని పనిలో నుంచి తీసివేశారు. దీంతో కక్ష పెంచుకుని ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని అనుమానిస్తున్నారు. పోలీసులు రాహుల్ ని ఎంక్వైరీ చేయడానికి అతడి ఇంటికి వెళ్లారు. ఇంట్లో లేడు. కుటుంబ సభ్యులు, స్థానికులను పోలీసులు ఎంక్వైరీ చేశారు. గతంలో అతడిపై వేధింపుల కేసు ఉన్నట్లు తెలిసింది. నిన్న రాత్రి అతడు అల్వార్ నుంచి ఢిల్లీ వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. స్పేర్ కీని ఉపయోగించి ఐఆర్ఎస్ అధికారి ఇంట్లోకి రాహుల్ చొరబడి ఉంటాడని అనుమానిస్తున్నారు పోలీసులు. ఘటనకి ముందు అతడు ఇంటి పరిసరాల్లో తిరిగినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. ఐఆర్ఎస్ అధికారి కూతురు ఒంటరిగా ఉండటాన్ని గమనించి ఇంట్లోకి చొరబడి లైంగిక దాడి చేసి ఆ తర్వాత హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. देखिए, आज डीसीपी दिल्ली पुलिस की तरफ से हमारे पास में सूचना आई थी कि एक संगीन घटना दिल्ली में कारित हुई, जिसमें कि एक बच्ची के साथ में रेप और मर्डर की घटना हुई है। उसमें जो आरोपी है वो राजगढ़ का रहने वाला था। इसके अतिरिक्त इसी आरोपी के विरुद्ध हमारे पास में एक और शिकायत प्राप्त हुई, जिस पर हमने प्रकरण दर्ज कर लिया है। डिप्टी एसपी राजगढ़ मनीषा जो मीणा इसकी तफ्तीश कर रही हैं। तो प्रकरण राजगढ़ में दर्ज हुआ है। इसके संदर्भ में सभी पहलुओं पे हम लोग जांच कर रहे हैं और एक वरिष्ठ आरपीएस अधिकारी के द्वारा इसकी जांच की जा रही है। देखिए, अभी इसमें पीड़िता का मेडिकल हुआ, मेडिकल रिपोर्ट के बाद ही हम लोग कुछ कमेंट कर पाएंगे, परंतु जैसे ही पीड़िता ने जो है एफआईआर दी है, एफआईआर दर्ज कर ली है और प्रकरण की गंभीरता को देखते हुए आरपीएस अधिकारी से हम अनुसंधान करा रहे हैं। पीड़िता और आरोपी, देखिए, इस संदर्भ में ये जानकारी में आया है कि पीड़िता और आरोपी एक दूसरे को जानते थे और पीड़िता का पति और जो आरोपी है, दोनों व्यक्तियों को लूडो के जरिए जुआ करने की जो है आदत थी और उसमें काफी पैसा भी उन्होंने गंवाया था। इस संदर्भ में जो पीड़ित है उसके हमने बयान भी अच्छे से लिए हैं और इसके अतिरिक्त सारे जो सर्कमस्टेंशियल एविडेंसेस है, कल रात को जो घटनाक्रम हुआ है और उससे पहले कौन कौन लोग साथ में गए थे, ये भी जानकारी में आया कि पीड़िता का पति और जो आरोपी है वो एक विवाह समारोह में भी गए थे। वहां पे कौन कौन लोग उपस्थित थे, सभी एंगल्स पे हम लोग पूछताछ कर रहे हैं और जो व्यक्ति वहां मौजूद थे उन सब से हम पूछताछ कर रहे हैं।